మీరు చెప్పినట్లు ఇదంతా లైఫ్ స్టైల్ డిజార్డర్. హ్మ్. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. లైఫ్ స్టైల్ అంటే మీ నిద్రపోవడం, మీ డైట్, మీకు స్ట్రెస్, ఒత్తిడి, టెన్షన్, మీ వర్క్ జాబ్, మీ టార్గెట్స్ ఇవన్నీ ఏంటంటే మీ బాడీ మీద ఎఫెక్ట్ చేస్తుంది. మీరు చెప్పినట్లు ఒకవేళ మనము 90స్‌లో వెళ్తే అప్పుడు ఏందంటే 90స్‌లో మనము కాన్సంట్రేట్ చేస్తే అక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉండకపోతుండే. వాళ్ళు హెల్తీగా ఉంటుండే. ఎందుకు హెల్తీగా ఉంటుండే అంటే హ్మ్. 7 గంటలకు అట్లా, 8 గంటలకు అట్లా నార్మల్లీ వాళ్ళు పడుకుంటుండే. మళ్ళీ పొద్దున్న లేస్తుండే. వాళ్ళకు సన్‌లైట్ వాళ్ళు ఆహ్, యాక్టివిటీ ఎక్కువ ఉంటుండే. దానివలన బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాడీలో ఎక్కువ ఉంటుండే. ఈ మధ్య కాలంలో యాక్టివిటీ తక్కువైపోయింది. ఒకటే కాడ కూర్చోవడం. మన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా సరే ఎక్కడైనా సరే అక్కడ కూర్చొనే పని చేయాలి. ఈవెన్ టీ అన్నా కూడా ఎవరైనా తెచ్చి ఇవ్వాలి వాళ్ళకు. ఇలా అయిపోయింది. అయితే దాని వలన ఇన్‌యాక్టివిటీ ఎక్కువ అవ్వడం వలన బ్లడ్ సర్క్యులేషన్స్ ఎళ్ళట్లేదు. హ్మ్. అధిక బరువు, వెయిట్ ఎక్కువైతుంది చాలా మందికి. ఇలాంటి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. దాని వలన మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ అంగస్తంభన వైఫల్యం అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటారు. ఫస్ట్ ఈ సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌లో.